ఏపీ రాజధాని అమరావతి పనులపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. అభివృద్ది పనులకు అనుమతులకు ఆమోదాన్ని తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ పనులకు 11,467 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. నిలిచిపోయిన రాజధాని పనుల పునరుద్ధరణకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతి పనులపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. అభివృద్ది పనులకు అనుమతులకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, ఏపీ రాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఒక జీవోను జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తంగా ఉన్న 20 పనులకు మొత్తం 11,467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలనకు సంబంధించినటువంటి ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జీవో నంబర్ 968 ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఇందులో ఏవైతే ఆగిపోయిన పనులు అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీల క్వార్టర్లు, అలాగే ఏదైతే ఎంప్లాయీస్ అంటే కోర్టు జడ్జిలకి సంబంధించినటువంటి నివాసాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిరిగి స్టార్ట్ చేసేందుకు ఏదైతే 2019 నుంచి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అదన్నీ కూడా పునఃప్రారంభించేందుకు ఆమోదం లభించింది. అయితే 2 రోజుల్లో టెండర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలవబోతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన టెండర్లన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ 2 రోజుల్లో ఈ టెండర్లు పిలిచిన తర్వాత రాజధాని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడ్ ట్రాక్ లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ ఇప్పటికే జారీ చేయడంతో 20 పనులు పూర్తి చేసేందుకు గాను అనుమతి లభించినట్లయింది. అయితే 2019 తర్వాత ఎక్కడైతే భవనాలన్నీ పాడుపడిపోయిన పరిస్థితిలో ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పిచ్చి చెట్లు, పంప చెట్లు వాటిలన్నింటినీ కూడా తొలగించి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పూర్తిగా దానిని రెడీ చేసిన పరిస్థితి, అంటే జంగల్ క్లియరెన్స్ అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రాజధాని పనులు వేగవంతంగా చేయాలని నిర్ణయించడంతో ప్రపంచ బ్యాంకుల నుంచి 15,000 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా పూర్తయి మంజూరు అయ్యేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే ఈ నిధులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో సిఆర్డీఏ అథారిటీ కొత్త టెండర్లను పిలవాలని నిర్ణయించి దీనికి సంబంధించినటువంటి జీవో జారీ చేయడంతో మొత్తం 20 పనులు కూడా ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. అయితే 20 పనులకు సంబంధించి 11,467 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం కేబినెట్ లో కూడా ఆమోదం తెలపడంతో ఈ జీవోను అయితే ఇష్యూ చేశారు. ఇక 2-3 రోజుల్లో టెండర్ల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.